హాయ్ అండి. ఈరోజు నేనైతే కోవాతో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ కోవా తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి లేకపోతే కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకున్నానండి. మొత్తం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా స్మూత్గా కలుపుకోవాలండి. దాన్ని మనం రౌండ్ షేప్లో కానీ లేదా కోలగా కానీ కూడా మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. అలాగే నేను ఒక సైడ్ అయితే 2 కప్స్ షుగర్ వేసుకుని సిరప్ తయారు చేసుకున్నానండి. పంచదార పాకం, బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. అంటే షుగర్ సిరప్ వేసుకోవాలండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఆల్రెడీ కోవా టేస్ట్గా ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్ స్టైల్లో తయారు చేసాము. మీరు కూడా